కావచ్చు. నేను ప్రయత్నం చేస్తే మంచిగా అవ్వగలుగుతాను, నేను ప్రయత్నం చేస్తే నా క్రియల ద్వారా నీతిమంతుడు అవ్వగలుగుతాను, నా క్రియల ద్వారా నేను పరిశుద్ధుడు అవ్వగలుగుతాను అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, చూడండి రోమపత్రిక 3వ అధ్యాయము పక్కనే ఉంది చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. ఈ వచనం మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా ఆలోచించండి. ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి, తర్వాత సార్లు వచ్చి అడగండి ఆ ప్రశ్నలన్నీ కూడా. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రమునకు లోయైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదాము. హల్లెలూయా. తర్వాత వచనం చదువుదాం. ఏలి అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఇటిదో తెలియబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏదైతే ఆజ్ఞనిచ్చాడో ఆ ఆజ్ఞను దేనికోసం ఇచ్చాడు అంటే ప్రతి నోరుని మూయించడానికి ఇచ్చాడు. ఒకసారి మీ పక్కన పాస్టర్ చెప్పండి, దేవుడు ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడండి? నావే చూస్తున్నారు చాలా మంది. నేను మీకు ఏదో నేర్పించడానికి రాలేదండి. వాక్యం ఉన్నదాన్ని మనందరం కలిసి సెర్చ్ చేద్దాం, వాక్యం ఉన్నదాన్ని మనందరం కలిసి కనుగొందాం. ఎందుకంటే దేవుని హృదయం అనేది బైబిల్లో ఉంది. దాన్ని కనుగొనడం ద్వారా సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఒకసారి చెప్పండి, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు చెప్పండి. పక్కన ఉన్న పాస్టర్ గారు చెప్పండి, పాస్టర్ గారు మాట్లాడలేదు. ధర్మశాస్త్రం ఆజ్ఞ దేవుడు దేనికోసం ఇచ్చాడు? ప్రతి నోరు మూయించడానికి దేవుడు వచ్చాడు. ఆమె ప్రతి నోరు మూయించడానికి. ఎందుకో తెలుసా? ఈ నోరు మూయబడకపోతే ఈ నోట్లో నుంచి ఏమొస్తుందంటే నేను మంచి వ్యక్తిని, నేను మంచిగా ఉండగలుగుతాను, నేను ప్రయత్నం చేస్తాను, ఏదో రోజుకు మంచివాడిని పరలోకి వెళ్ళిపోతాను అని అనుకుంటాడు. కాబట్టి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞని తీసుకొచ్చి ఏం చేస్తున్నాడంటే ప్రతి నోరు కూడా మూయిస్తా ఉన్నాడు. మనం నోరు మూయిస్తున్న ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలు పట్టుకుని ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే పాటించడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఆజ్ఞలు దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే మనలో ఉన్న పాపం ఏంటో చూపించడానికి ఇచ్చాడు. ఈ ఆజ్ఞల ద్వారా మనం పరిశుద్ధం అవడానికి దేవుడు ఇవ్వలేదు. మోషే ముందు వచ్చాడా, ఆదాము ముందు వచ్చాడా? వాక్యం ఏంటంటే అంతా తెలిసినట్టుగా ఉంటుంది, నాకు తెలుసు అన్నట్టుగా వింటే మీకేం అర్థం అవ్వదు. కానీ అసలు దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అది కొంచెం ఆలోచిస్తే కొంచెం వ్యత్యాసాన్ని మనం గమనించగలుగుతాం. ఆదాము ముందు వచ్చాడా, మోషే ముందు వచ్చాడా? అంటే మోషే కదా ముందు వచ్చింది, ఆదాము ముందు వచ్చాడు. ఆదామును ఒక్క మనుషుల ద్వారా ఈ లోకంలోకి ఏమొచ్చింది? పాపం వచ్చిందని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. ఆదామును ఒక మనుషుల ద్వారా ఈ లోకంలో పాపం వచ్చింది. ఇలా నేను కాకినాడలో పాస్టర్ గారికి వాక్యం చెప్తా, ఆదాము ద్వారా ఈ లోకంలో పాపం వచ్చింది అని చెప్తే ఆయన ఏమన్నాడంటే పాపము రావడం అంటే ఇప్పుడు వరద నీళ్ళు వచ్చేస్తాయి కదా, అలా పాపం లోకంలో ప్రవేశించింది అంతే. 5వ అధ్యాయం 12వ వచనం, రోమ 5:12 ఏముందంటే ఒక మనుషుల ద్వారా ఈ లోకంలో పాపమును, పాపం ద్వారా మరణమును సంప్రాప్తించింది అని ఉంది కదా. పాపం వల్ల వచ్చింది అంతేగాని ఆ ఒక్క ఆదాము ద్వారా మనందరూ పాపం అనేది కాదండి అన్నాడు. మరి ఎప్పుడు పాపంలో అవుతున్నారు మానవులందరూ అంటే ఒక 13-14 సంవత్సరాలు అయినప్పుడు వాళ్ళకి ఊహ తెలుస్తుంది కదా. 13-14 నాకు తెలిసి కూడా ఎవరు ఉండొచ్చు అలా 13-14 సంవత్సరాలకు వాళ్ళకి ఊహ తెలుస్తుంది కదా, అప్పుడు వాళ్ళు పాపులు అవుతారు. అది ఒకవేళ వాళ్ళకి సొంత బైబిల్ ఏమో కానీ దేవుడిచ్చిన బైబిల్లో మాత్రం ఏముందంటే 5వ అధ్యాయం 19వ వచనం చెప్తుంది, ఏలయనగా ఒకరి అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. 5:19 ఏం చెప్తుందంటే ఒకరి అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డాం. మనందరం ఈ లోకంలో పుట్టక ముందే పాపులుగా చేయబడ్డాం. ఎవరి ద్వారా అంటే ఆదాము అనే ఒక మనిషి ద్వారా. మన క్రియల ద్వారా పాపం కాదండి. ఈరోజు చాలా మంది దైవ సేవకులు, వాక్యాన్ని బోధిస్తున్న వాళ్ళు, పెద్ద పెద్ద టీవీ స్పీకర్లు వాక్యం ఏం చెప్తుందో దాని గురించి తప్పుగా అర్థం చేసుకోవడం ద్వారా ఏం చేస్తున్నారంటే నువ్వు క్రియ ద్వారా పాపి అవుతున్నావు, నువ్వు అబద్ధం ఆడావా అబద్ధం మానే, కోపడ్డావా కోపం మానే, చెడ్డమాట మాట్లాడుతావు చెడ్డమాట మానే. అబద్ధం ఆడినప్పుడు మనిషి పాపి, అబద్ధం మానేస్తే మనిషి పరిశుద్ధుడు. కోపడినప్పుడు మనిషి పాపి, కోపం మానేసినప్పుడు ఎవరు? పరిశుద్ధుడు. ఇది మనుషుల యొక్క సొంత ఆలోచన. దావీదు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. హల్లెలూయా.
ఇచ్చింది. వాక్యంలో ఏంటంటే ఒకదానికి ఒకటి కొంచెం ఫైటింగ్ జరుగుతున్నట్టుగా ఉంటుంది, కానీ అసలు ఫైటింగ్ ఏం లేదు. కొంతమంది అంటారు, అదేంటంటే పాస్టర్ గారు యేసుక్రీస్తు అన్నాడు కదా, చిన్నపిల్లలు నా దగ్గర రానియండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు కదా. అంటే పిల్లల్లో పాపము ఉంటుందనా ఉండదా? ఏమన్నా ఉండదా? 100% ఉంటుందండి. 100కు 100% ఉంటుంది. ఆదాము నుంచి వచ్చిన విత్తనంలో ఖచ్చితంగా ఏముంటుందంటే పాపం అనేది ఉంటుంది. కావాలంటే మీ ఇంటికి చిన్నపిల్లలు టచ్ చేయండి, వాడు అవన్నీ నీళ్ళు పాలు అయ్యేది ఒలబోసేస్తారు. ఒలబోస్తారా నాన్న ఎవరైనా ఇదంతా ఒలబోస్తున్నారు అడిగితే ఏం చెప్తారంటే నేను కాదని చెప్తారు. వాళ్ళ చేతిలో ఉన్న చాక్లెట్ లాక్కోండి ఏం చేస్తారు? ఏడుస్తారు. ఎందుకు తెలుసా? కోపంతో ఏడుస్తున్నారు. ఏమొస్తుంది వాళ్ళలో నుంచి? కోపం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట అర్థం ఏంటంటే అలాంటి వారిదే అన్నాడు. ఎవరైతే వాళ్ళకి అభిప్రాయాలు దేవుని వాక్యం ముందు పడవేస్తారో వాళ్ళు దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకోగలుగుతారు. దేవుడితో హృదయాన్ని ఒక్కటే చేసుకోవడం అంటే ఏంటంటే, నా దృష్టికి ఇది నీళ్ళు, ప్రభు కనుక ఇది ద్రాక్షరసం అంటే ఇదేమవుతుందంటే ద్రాక్షరసం అవుతుంది. హల్లెలూయా. మన కాళ్ళకి ఇవి నీళ్లు, కానీ యేసు ప్రభు అన్నాడు వీటిని ముంచి విందులో ఉన్న వాళ్ళకి ఇవ్వండి అన్నాడు. విందులో ఉన్న వాళ్ళకి ఇవ్వండి అన్నాడు. విందు ప్రధాన దగ్గరికి వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ అడగవచ్చు, ప్రభువా మరీ అంత తెలియలేని వాళ్ళు అనుకున్నావా? మేమే కదా నీళ్ళు తీసుకొచ్చి పోసింది, మమ్మల్ని నువ్వు ఇప్పుడు తీసుకెళ్ళమంటున్నావు. అక్కడ విందులో ఉన్న వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ద్రాక్షరసం. మేమే కదా నీళ్ళు తీసుకొచ్చి పోస్తాం. సారీ, మేము తీసుకెళ్ళాం లేదు. వాళ్ళ దృష్టికి అది నీళ్ళైనప్పటికీ యేసు ప్రభు గారి ద్రాక్షరసం అంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే ద్రాక్షరసం అవుతుంది. హల్లెలూయా. దేవుడితో హృదయాన్ని ఒకటి చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? దేవుడితో హృదయాన్ని ఒకటి చేసుకోవడం అంటే ఏంటో తెలుసా అండి? ఈరోజు నేను అనుకుంటున్నాను ఇటు నేను విజయవాడ వెళ్దామని నేను అనుకుంటున్నాను. సార్ అన్నారు, ఏమన్నారంటే విజయవాడ కాదు రాజమండ్రి వెళ్దాం అన్నాడు. ఇప్పుడు రెండు అభిప్రాయాలు ఒకేలాగా ఉన్నాయి, రెండు వేరుగా ఉన్నాయి. విజయవాడ ఒక రోడ్డు, రాజమండ్రి ఒక రోడ్డు. అందరూ చాలా జాగ్రత్తగా ఉన్నారు. దేవుడితో హృదయాన్ని ఒకటి చేసుకోవడం అంటే ఈ ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. విజయవాడ వెళ్దామని నేను అనుకుంటున్నాను. సార్ అన్నారు ఏమన్నారంటే రాజమండ్రి వెళ్దాం అన్నారు. ఇప్పుడు నేను నా అభిప్రాయం నేను పట్టుకున్నాను అనుకోండి, నా అభిప్రాయం నేను పట్టుకున్నట్లయితే నేను ఎక్కడికి వెళ్తాను? విజయవాడ వెళ్తాను. కానీ నేను కనుక ఆయనతో హృదయాన్ని ఒక్కటిగా చేసుకోవాలంటే నాకు విజయవాడ వెళ్ళాలని ఉన్నప్పటికీ ఈ అభిప్రాయాన్ని పడేసి నేను కలిసి రాజమండ్రి వెళ్ళాను అనుకోండి, ఏం చేస్తున్నట్టంటే వారితో నేను హృదయాన్ని ఒక్కటిగా చేసుకున్నట్టు. హల్లెలూయా. ఈరోజు దేవుడితో హృదయాన్ని ఒకటి చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు మన అభిప్రాయాలు ఎంతో వేరుగా ఉండొచ్చు. మన అభిప్రాయాలు ఇటు విజయవాడ నడిపిస్తున్నట్టుగా ఉండొచ్చు. వాటిని ఒకసారి పడేసి దేవుని యొక్క మాటతో మన హృదయాన్ని ఒకటిగా చేసుకుంటే ఆ జీవితము దావీదు దేవుడితో హృదయాన్ని ఒకటిగా చేసుకున్న జీవితం దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒక్కసారి గమనించాలి. ఆ దావీదు అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా తీర్చునో ఆ మనుషుడు ధన్యుడు. హల్లెలూయా. క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా తీర్చుతాడో ఆ మనుషుడు ధన్యుడు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు అంటే ఈ మాట చూపించి ముగిస్తాను. 4వ అధ్యాయంలోకి ఒకసారి వద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయంలోకి వద్దాం. చూడండి 4వ వచనం చూడండి. పని చేయడానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. 5వ వచనం చదువుదాం. పని చేయక భక్తిహీను నీతిమంతులుగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. హల్లెలూయా. ఈ వాక్యం అర్థం ఏంటండి? ఈ వాక్యం అర్థం ఏంటి అని కనుక ఆలోచిస్తే, మనం ఒకవేళ ఏదన్నా చేస్తే, మనం చేసిన దానికి ఏదైనా పొందుకుంటే మనం ఏం పొందుకుంటున్నట్టంటే జీతం పొందుకుంటున్నాం. కానీ పని చేయకుండా భక్తిహీనుని నీతిమంతులుగా తీర్చేవాని యందు విశ్వాసం ఉంచేవానికి ఆ విశ్వాసం ఎలా ఎంచబడుతుందండి? నీతిగా ఎంచబడుతుంది. ఈ వాక్యం అర్థమైనట్టుగా ఉంటుంది కానీ ఏమీ అర్థం కాదు. ఆమేన్. ఎవరు ఆమె కూడా చెప్పట్లేదు, కానీ అది నేను చెప్పింది కూడా అర్థం అవ్వలేదేమో, అందుకే ఆమె కూడా చెప్పలేదు. ఏమంటే 5వ వచనం ఒకసారి చూడండి. పని చేయక ఒకసారి ఒక ఇద్దరు పాస్టర్లు ఒకసారి అండి, నేను చెప్పి ముగిస్తాను. ఒకసారి పాస్టర్ కూడా ఈ వచ్చిన అర్థం అవడానికి చెప్తాను అంతే, ఇంకా ముగించేస్తాను, సమయం లేదు కాబట్టి. ఓకే పాస్టర్ మీరు కూడా రండి. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఈ వచ్చిన అర్థం అంటే మీకు చెప్తాను. ఈయన ఎవరో అంటే దేవుడు అందాక సూట్ వేసుకున్నాడు కాబట్టి దేవుడు ఇచ్చారు. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడాలి. దేవుడు
అయితే ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారంటే అబ్రహాం ఉన్నాడు. ఈయన ఇక్కడ ఎవరున్నారు? అబ్రహాం. ఈయన అన్నది అబ్రహాం. ఓకే, ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అబ్రహాం యొక్క క్రియలు చూస్తే అది మంచిగా లేవు. అంటే అబ్రహాము అబద్ధం ఆడుతూ ఉన్నాడు. అబ్రహాము దేవుడి ద్వారా అంగీకరించబడే క్రియలు లేవు. ఇంకా సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాం ఎవరు అంటే భక్తిహీనుడు. అబ్రహాం ఎవరండి? భక్తిహీనుడు. అందరికి అర్థమైందా? అబ్రహాం ఎవరండి? ఏంటంటే అబ్రహాం భక్తిహీనుడు అంటున్నారు. అబద్ధం ఆడే వ్యక్తి భక్తిహీనుడు. ఆమె మొదటి రోజు చూడండి, అబ్రహాము మన మూల పురుషుడు అబ్రహాం క్రియల మూలముగా నీతిమంతుడు తీర్చబడినట్లా అతనికి అతిశయ కారణం కలుగును, కానీ దేవుని ఎదుట కలుగును. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ అబ్రహాములో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. అబ్రహాము అంత భక్తి కలిగి లేడు. కానీ ఈ అబ్రహాంని దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నీతిమంతుడు అంటున్నాడు.